అండి. అందరికీ నమస్కారం. మనం ఈరోజు మ్యూచువల్ ఫండ్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ వీటి కంపారిజన్‌ని ఒకసారి మనం చూసుకుందాం. సో, ఇన్వెస్టర్స్ దేంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిదనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం వీటి గురించి. మ్యూచువల్ ఫండ్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఏం జరుగుతదంటే, మ్యూచువల్ ఫండ్‌లో ఎక్కువగా లిక్విడిటీ అనేది ఎక్కువ ఉంటది. సో, మనం కాంపౌండింగ్ అనేది ఎక్కువ యాడ్ అయితా ఉంటది. తర్వాత ఒక టైం తర్వాత 3 ఇయర్స్ ఆర్ 3 ఆర్ 5 ఇయర్స్ తర్వాత రియల్ కంపౌండింగ్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుందండి. సో అలాగే మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, రియల్ ఎస్టేట్ అనేది మనం రెసిడెన్షియల్ ప్లాట్స్ కావచ్చు, లేదంటే కమర్షియల్ అండ్ ఓపెన్ ప్లాట్స్లలో మనం పర్చేజ్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక ఎమోషనల్తో కూడుకున్నది. తర్వాత మనకు ఎక్కువగా అటాచ్మెంట్ ఫిజికల్ అసెట్ లాగా ఉంటుంది. బట్ దీంట్లో లిక్విడిటీ అనేది లొకేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది. సో అన్నిట్లలో లిక్విడిటీ డిమాండ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పలేము. కొన్ని ప్లేస్లలో మాత్రమే దీన్ని డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ దీంట్లో ఇనీషియల్గా తక్కువ అమౌంట్తో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేము. బల్క్ అమౌంట్ కావాలి. అలాగే మనం ఒకవేళ మనకు అవసరమైనంత వరకు అమ్ముకోగలుగుతామా, మనకు ₹1,00,000 కావాలంటే అమ్ముకోగలుగుతామా అంటే లేదండి. టోటల్ 2 ఎకరాల 3 ఎకరాల మనం ఉన్న అసెట్ని మొత్తం అమ్ముకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి అదే మ్యూచువల్ ఫండ్లో అయితే 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఒక 50,000 కావాలంటే 50,000 మందం మాత్రమే మనం అమ్ముకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది. బట్ రియల్ ఎస్టేట్ ల్యాండ్లలో ఈ ఫెసిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో లిక్విడిటీ వచ్చేసి మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ ఉంటుంది, రియల్ ఎస్టేట్లో తక్కువ ఉంటుంది. తర్వాత స్టెబిలిటీ అంటే ఒక లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్లో సో రిటర్న్స్ అనేది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉన్నది. ఎట్లా అంటే 6 నుండి 12% అనేది రావడం అనేది మనం చెప్పుకోవచ్చు. అది లాంగ్ టర్మ్లో మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది. రెంటల్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఎక్కువగా మనకు 5 నుండి 8%, 6% అయితే ఇండియాలో రెంటల్ ఇన్కమ్ అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉందండి. ఇది మన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో ఎక్కువగా ఇది వర్కౌట్ అవుతూ ఉంటుంది. తర్వాత రిస్క్ పరంగా చూసుకున్నట్టంటే దీనిలో లీగల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయండి. ఎట్లా అంటే డబుల్ రిజిస్ట్రేషన్లు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు, బ్రోకరేజ్ ఛార్జ్ అని. తర్వాత సో దీంట్లో ఎక్కువగా ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉందండి. కాబట్టి ఎక్కడ క్లీన్ ల్యాండ్ ఉంది, ఎక్కడ పర్చేజ్ చేయాలి అనేది కూడా కొంచెం సమస్యగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు చూసుకొని పర్చేజ్ చేసుకోవడం అనేది మంచిది. రెండో ఇల్లు కొనుక్కోవడము, రెండో అపార్ట్మెంట్ ప్లాట్ తీసుకోవడం అనేది ఇన్వెస్ట్మెంట్ లాగా కొంచెం చూడకూడదు అనేది నా ఉద్దేశము. మనం ఇల్లు పర్చేజ్ చేస్తున్నామంటే అది సెకండ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేయకూడదు. అదొక ఇన్వెస్ట్మెంట్ లాగానే ట్రీట్ చేయకూడదు. ఎందుకంటే మనం ఉండడానికి అది కొనుక్కుంటాను వీళ్ళు, దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనే ఎలా అంటూ ఉంటాము. సో మనం సెకండ్ హోమ్ కనుక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తీసుకున్నప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. బట్ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ సజెస్టబుల్ కాదనేది కొందరు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెప్తూ ఉంటారు. దానికంటే ఎక్కువగా ఈ కొన్ని మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బెస్ట్ అనేది చెప్పుకుంటూ ఉంటారండి. ఇక తర్వాత ఇంకో విషయానికి వస్తే గోల్డ్ అండి. సో గోల్డ్ అనేది ఎక్కువగా ఇండియాలో ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుందండి. దీంట్లో రిటర్న్స్ అనేది అంటే మనం లిక్విడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. వీ కెన్ ఈజీలీ కన్వర్ట్ టు ద క్యాష్. మనం బ్యాంక్ వెళ్ళినట్టే అంటే మనకు సో ఎప్పుడంటే అప్పుడు సో మార్కెట్ రేట్ని బట్టి మనం లోన్ తీసుకోవచ్చు అండి. ఈవెన్ ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, మ్యూచువల్ ఫండ్లో కూడా లోన్స్ అనేది ఇస్తారండి. సో మీ పర్పస్కి ఉన్న దాన్ని బట్టి లోన్స్ అనేది మ్యూచువల్ ఫండ్లో కూడా తీసుకోవచ్చు. ఈ విషయం ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో గోల్డ్ ఎట్లా అంటే ఎక్కువ ఇప్పుడు రేట్స్ ఎక్కువ పెరుగుతున్నాయని మనం కొన్నట్టే అంటే అది ఒక కొంత అమౌంట్, కొంత వెయిటేజ్ తర్వాత రిస్క్ మారే అవకాశాలు ఉంటాయండి. సో దానికంటే గోల్డ్ సావరెన్ బాండ్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ చేస్తూ ఉంటుంది, ఆర్బీఐ. సో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది బెస్ట్. బట్ అందులో కూడా
లాకింగ్ పీరియడ్ ఉంటుంది. 2.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాన్యువల్ ఇస్తూ ఉంటారు. సో బయట ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 6% నడుస్తూ ఉంటే మనకు 2.5 ఆ రేట్ అనేది కరెక్ట్గా అంటే మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేమనేది మనం చెప్పుకోవచ్చు. సో అందులో అది బట్టి అది కూడా డిజిటల్ గోల్డ్ అండి, పేపర్ గోల్డ్. యూ కెనాట్ గెట్ ఫిజికల్ గోల్డ్. సో ఇది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో గోల్డ్లో కొంత ఉండాలి. అంటే ఈ మూడిట్లలో గోల్డ్, మ్యూచువల్ ఫండ్, రియల్ ఎస్టేట్ డైవర్సిఫైగా ఉన్నట్టే మనకు ఒకనొక టైంలో గోల్డ్ అవసరం పడుతూ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ సెల్ చేసుకోవచ్చు, రిడీమ్ చేసుకోవచ్చు మన అవసరానికి అనుగుణంగా. తర్వాత రియల్ ఎస్టేట్లో కూడా ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే లొకేషన్ హైవే పక్కపొంటి కానీ కొన్ని ఉంటాయండి. సో డైవర్సిఫికేషన్ అనేది ఇన్వెస్ట్మెంట్లో బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు అండి. కాబట్టి ఇన్వెస్టింగ్ టు డైవర్సిఫికేషన్ అనేది గుడ్ ఆప్షన్. సో ఇదండి మనం ఈరోజు మాట్లాడుకున్నది.